హలో అండి, హాయ్, నమస్తే. నేను మీ సికేఎన్ కృష్ణ. నేను కెరియర్ లాంచర్ అనేటువంటి కంపెనీ నుంచి వచ్చాను. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ కెరియర్ లాంచర్ ద వైస్ ప్రెసిడెంట్. ఐఎమ్ హెడింగ్ ఆపరేషన్స్ ఆఫ్ కెరియర్ లాంచర్ ఇన్ సౌత్ ఇండియా. ఈరోజు మీకోసం లా అనే ఒక కోర్స్ కోసం, అంటే ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఇవాళ ఆస్పైర్ చేస్తున్నట్టుంటే వన్ ఆఫ్ ద ప్రీమియర్ కోర్స్ లా అనే కోర్స్ని మీ ముందుకు తీసుకుని వచ్చాను. అసలు అందులో ఈ కోర్సులో ఏమున్నది, మనం ఎలా ప్రిపేర్ కావాలి, మనం చాలామంది స్టూడెంట్స్ దీనికి ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, దీనిలో ఉన్న డిమెరిట్స్ ఏంటి, నా పర్సనాలిటీకి అది షూట్ అవుతుందా లేదా, ఇటువంటి చాలా క్వశ్చన్స్ మాకు పేరెంట్స్ నుంచి ఉంది, స్టూడెంట్స్ నుంచి ఉంది. ఇవాళ రేపు మనకి హైదరాబాద్ లాంటి సిటీలో ద టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ టేకర్స్ అది ఆల్రెడీ క్రాస్ 2500 హియర్. సో లా గురించి ఒక హ్యూజ్ అవేర్నెస్ అనేది క్రియేట్ అయిందండి. దానికోసం ఈ వీడియో తీసుకుని వచ్చాము. ఐ హోప్ యూ కెన్ ఎంజాయ్ దిస్ వన్. లెట్స్ గో హెడ్. సో ఇవాళ మనం డిస్కస్ చేసేది ఈ లా తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో మనకి, దీని గురించి మనం డిస్కస్ చేస్తాం. ఒకప్పుడు లా అంటే ఫ్రీక్వెంటింగ్ కోర్ట్ రూమ్స్, డ్రెస్సింగ్ ఎ బ్లాక్ అండ్ వైట్, ఆఫరింగ్ లిటిగేషన్ యాజ్ అ సర్వీస్. అంటే వీళ్ళందరికీ ఒక డిఫరెంట్ వరల్డ్ ఉండేది అనమాట. అంటే ఇప్పుడు ఈవేళ రేపు కూడా చాలామంది పేరెంట్స్లో అసలు ఆ లా అనేటువంటి బ్యాక్గ్రౌండ్ కనుక లేకపోతే వాళ్ళంతా మేము లా అని చెప్పంగానే వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, అంటే నువ్వు కోర్టు ప్రాక్టీస్ కోసం పోతావా, నువ్వు విల్ యూ వేర్ ఏ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ హియర్? దిస్ ఈస్ ద ఓల్డ్ ఏజ్. గాన్ ఆర్ ద డేస్. నో బడీ ఈస్ డూయింగ్ దాట్. In the present generation, a huge chunk of people coming from national law universities, they are not doing this. What are they doing? That's what we will try to understand right now. ఇప్పుడున్న లా తీసుకుంటే ఈ లా అనేది ఓల్డ్ ఏజ్లో ఉన్నటువంటి లా కదండి. ఇప్పుడున్న లా తీసుకుంటే వీఆర్ ఇంటూ క్రిమినల్ లాస్, ఇంటర్నేషనల్ లాస్, హ్యూమన్ రైట్స్ లాస్, కార్పొరేట్ లాస్, ఫ్యామిలీ లాస్, ఇలా మల్టిపుల్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి న్యూ ట్రెండ్లో నేషనల్ లా యూనివర్సిటీ నుంచి పాస్ అయినటువంటి స్టూడెంట్స్, దే హ్యావ్ పవర్ డ్రెస్సింగ్, అప్వర్డ్లీ మొబైల్ అండ్ దెన్ ఎక్స్టెన్సివ్ లైఫ్ స్టైల్ హియర్. సెకండ్ థింగ్, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే గాన్ ఆర్ ద డేస్. దే ఆర్ నాట్ ఓన్లీ ఇన్ టు కోర్స్, దే ఆర్ ఇన్ టు కార్పొరేట్ ఫర్మ్, దే ఆర్ ఇన్ టు ఎంఎన్సీస్, దే ఆర్ ఇన్ టు లా ఫర్మ్స్, దే ఆర్ ఇన్ టు మీడియా హౌసెస్ యాజ్ వెల్. లా అనేది టోటల్గా చేంజ్ అయింది. వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. అసలు ఈ లా అనేది మనం ఎందుకు చేయాలి? మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏజ్లో చూసుకుంటే ఇట్స్ అన్ ఇంటెలెక్చువల్ ఛాలెంజ్. అంటే రెగ్యులర్గా మనం ఉన్నటువంటి కాంప్లెక్స్ ప్రాబ్లము, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్తో మనం పోరాటం చేస్తూ ఉంటాం. దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ యూ బిల్డ్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ఎవిడెన్స్, ప్రెసిడెంట్ అండ్ దెన్ లాజిక్. అంటే మనం ఆ ఎవిడెన్సెస్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. తర్వాత ఎవ్రీ కేస్ ఈజ్ ఎ ఫజిల్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇట్స్ ఎ మీనింగ్ఫుల్ ఇంపాక్ట్. మీకు ఇవాళ రేపు చాలా ప్రొఫెషన్స్లో మనకు ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ వస్తుంది, మనీ వస్తుంది, దీస్ ఆల్ కామన్. బట్ కమింగ్ బ్యాక్, వెన్ ఐ థింక్ దట్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బ్యాక్ టు ద సొసైటీ, అందులో ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ కింద నా దగ్గర కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని కంపెనీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి ఎక్సెప్ట్ డొనేటింగ్ మనీ దే కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ద సొసైటీ బ్యాక్. అఫ్ కోర్స్ మనంతా అక్కడ పోయి మనం ట్యాక్స్ కడుతున్నాము, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాము, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ అదర్ దాన్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు కంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ బ్యాక్, వీ హార్డ్లీ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీ. బట్ వెర్ యాజ్ అ లాయర్ యూ కెన్ ఫైట్ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద పీపుల్. You can always fight for the rights of the people here. Second thing, you all can work in courts, in boardrooms, in policy rooms, in classrooms. You can align your career with your own values and interest. It's a strong long-term earning. Okay? So these are the advantages. ఇందులో ఉన్నటువంటి జనాలకు మీ అందరికీ తెలుసు, రిటైర్మెంట్ అనేది ఉండదు. ఇవాళ మన లిటిగేషన్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి 60 years అయినా 78 years అయినా కూడా ఇవాళ మనం కోర్టులో మనం చూస్తూ ఉంటాం. దట్స్ హౌ ఇట్స్ అ వెరీ లాంగ్ లాస్టింగ్ కెరియర్ హియర్. లెట్స్ సీ ద నెక్స్ట్. అసలు లా అనే కోర్సుని ఎవరు చదవాలి, అసలు నేను దీనికి ఎలిజిబుల్ అవునా కాదా, ఎవరు దీనికి కరెక్ట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది మార్కెట్లో మనకి. అలా చాలామంది స్టూడెంట్స్లో ఎందుకు చేయాలనేటువంటి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ ప్రాబ్లంలో మనం అందరికీ చెప్పేది ఒకటే, మన దగ్గర వీ హ్యావ్ గుడ్ లాజికల్ రీజనింగ్ అండ్ దెన్ క్రిటికల్ అనాలిసిస్. అంటే నాకు కన్వెన్షనల్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బై హార్టింగ్ మైండ్ సెట్ నా దగ్గర లేదు. బట్ ఐ హ్యావ్ గుడ్ అనలిటికల్ స్కిల్స్. ఐ లవ్ డిసెక్టింగ్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. అంటే ఈ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ ఏమంటే ఉన్నాయో వాటిని అన్నిటిని నేను సాల్వ్ చేయడానికి నేను రెడీలో ఉన్నాను. నేను బిల్డ్ సౌండ్ ఆర్గ్యుమెంట్స్ ఫ్రమ్ ఎవిడెన్స్ అందిన ప్రెసిడెంట్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి ఒక ఎవిడెన్స్ తీసుకుని దిస్ వుడ్ హ్యావ్ బీన్ ద రూట్ కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ అని నేను దానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్నాను. దెన్ దీస్ ఆర్ ద రైట్ గైస్ హియర్. యూ నీడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. నా దగ్గర ఒక మంచి రీడింగ్ స్కిల్ ఉంది, నా దగ్గర ప్రజెంటేషన్ స్కిల్ ఉన్నది, అదొక క్వాలిఫికేషన్. యూ కెన్ ఆర్టికులేట్ ఐడియాస్ క్లియర్లీ అండ్ దెన్ పెర్సువేసివ్లీ. ఏదైనా ఒక ఐడియా వచ్చిందంటే దాన్ని నేను ప్రాపర్గా ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ అ పేపర్ హియర్. దట్స్ వాట్ ఈస్ రిక్వైర్డ్.
ఐఎమ్ కంఫర్టబుల్ ఫర్ డ్రాఫ్టింగ్, ఆర్గ్యూయింగ్ అండ్ దెన్ అడ్వైజింగ్. నేను ఈ వచ్చినటువంటి ఐడియాస్ని డ్రాఫ్ట్ చేయడంలో కూడా నేను చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాను. ఇది ఒక సెకండ్ క్వాలిటీ మనకు ఉండాల్సింది. ఇది కాకుండా ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ ఫెయిర్నెస్ అండ్ దెన్ సోషల్ ఇంపాక్ట్. నాకు ఎప్పుడు కూడా సిచ్యువేషన్, నా సరౌండింగ్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫెయిర్గా ఉండాలని కోరుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సమ్ సిస్టమ్. ఈ సిస్టమ్ హ్యాస్ టు యాక్ట్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ ఇన్ ద సేమ్ వే. ఎవరికో విఐపీ ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది, లేదంటే ఇంకొక పూర్ పర్సన్కి ఒక రకంగా ఉంటుంది. ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అన్ఫెయిర్ ట్రీట్మెంట్ హియర్. ఐ జస్ట్ వాంట్ ఎ ఫెయిర్నెస్ ఇన్ ఎవ్రీవేర్. ఫర్ దెమ్ ఇట్స్ అ రైట్ ప్రొఫెషన్ హియర్. ఐ వాంట్ చాంపియన్ కాజెస్ అండ్ దెన్ ప్రొటెక్ట్ రైట్స్. I always fight for the people's right here. Then I'm driven by ethics and then values. సో మనలో ఉన్నటువంటి పర్సనాలిటీ, వన్ ఆఫ్ దీస్ పర్సనాలిటీ అనుకుంటే నా దగ్గర గుడ్ ఎనలిటికల్ థింకింగ్ ఉంది, నా దగ్గర ఎనలిటికల్ రీజనింగ్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నాకు చదివే హ్యాబిట్ ఉంది, ఐఎమ్ రెడీ టు రీడ్ హియర్ అనుకునేటువంటి వాళ్ళకి ఈ లా అనేది చాలా బెస్ట్ కెరియర్ ఆపర్చునిటీ అండి. అయితే మన ఇండియాలో లా చేయాలంటే అసలు ఏం చేయాలి? మన ఇండియాలో ఉన్నటువంటి ఇప్పుడు లాని మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం. ఒకటి 5 years ప్రోగ్రామ్. ఈ 5 years ప్రోగ్రామ్ని 12th స్టాండర్డ్ చదువుతున్నటువంటి స్టూడెంట్ 12th అయిపోగానే స్ట్రైట్ అవే జాయిన్ అయిపోతాడు నేషనల్ లా యూనివర్సిటీలో. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. ఇది కాకుండా స్టూడెంట్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు లేదా చేస్తున్నారు, వాళ్ళు ఒక బీఎస్సీనో ఒక బీకామో ఒక బీఏనో చదువుతున్నారు. దీని తర్వాత మళ్ళీ లా చేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళకి వచ్చేది ఎల్ఎల్బి డిగ్రీ. సో మన దగ్గర ఇండియాలో లా at an undergraduation level there are 2 stages here. One is the 5 years program, the other is the 3 years program. అయితే ఇవాళ రేపు రూట్ 1 అంటే ఈ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి వీ హ్యావ్ హ్యూమంగస్ కాలేజెస్. సెకండ్ థింగ్, ఈ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్కి కార్పొరేట్ ఆపర్చునిటీస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వెరాస్ మన 3 years ఎల్ఎల్బి ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక మనం జాయిన్ అయ్యేటువంటి ఎల్ఎల్బి ఏదైతే ఉందో అందులో ఉన్న స్టూడెంట్స్కి అయితే ఇంకా ఇంత స్ట్రాంగ్ ఆపర్చునిటీస్ అయితే లేకుండా ఉన్నాయండి. సో ఇట్స్ ఆల్వేస్ రికమెండెడ్. మన చైల్డ్ కనుక 11th and 12th చదువుతున్నాడంటే మనం లా చదువుదాం అనుకున్నటువంటి ఒపీనియన్ ఉందంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు సెండ్ హిమ్ ఫర్ ద 5 years ప్రోగ్రామ్. ఈ 5 years ప్రోగ్రామ్కి ఇండియాలో ఒక బిఏ ఎల్ఎల్బి డిగ్రీ ఉంది, బీబీఏ ఎల్ఎల్బి డిగ్రీ ఉంది, బీకామ్ ఎల్ఎల్బి డిగ్రీ ఉంది, బీఎస్సీ ఎల్ఎల్బి డిగ్రీ ఉంది. సో వీ హ్యావ్ వేరియస్ సెట్ ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ అండర్ ద ఫస్ట్ కేటగిరీ. యూఆర్ టాకింగ్ అబౌట్ 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. హవెవర్ ఈ బిఏ ఎల్ఎల్బి అనేది, బీబీఏ ఎల్ఎల్బి అనేది మోస్ట్ కామన్లీ నోన్ కెరియర్ ఆపర్చునిటీస్. ఇందులో ఈ బిఏ ఎల్ఎల్బి అనే డిగ్రీ మెజారిటీ ఆఫ్ ద నేషనల్ లా యూనివర్సిటీలోని ప్రైవేట్ యూనివర్సిటీలో ఆఫర్ చేయబడుతుంది. వెరాజ్ ద బీబీఏ ఎల్ఎల్బి అనే డిగ్రీ అతి తక్కువ ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీలో ఆఫర్ చేస్తుందండి. మనం దాని డీటెయిల్స్ కూడా మనం వచ్చేటువంటి స్లైడ్స్లో చూద్దాం. దెన్ వీ హ్యావ్ ద 3 years ఎల్ఎల్బి డిగ్రీ. అది వీ డిస్కస్ హియర్. మన ఒక లేటర్ స్టేజ్లో మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఇప్పుడు నేను లా చేయాలని డిసైడ్ చేసినటువంటి వాళ్ళకి మనకు ఉన్న ఓన్లీ ఆపర్చునిటీ వీఆర్ టాకింగ్ అబౌట్ 3 years ఎల్ఎల్బి డిగ్రీ. విల్ సీ ద నెక్స్ట్. మా దగ్గరకు వచ్చి చాలామంది స్టూడెంట్స్ అడుగుతుంటారు అసలు ఈ బిఏ ఎల్ఎల్బికి బీబీఏ ఎల్ఎల్బికి సిలబస్లో ఏం తేడా ఉంది అని అడుగుతారు. మీరు సింపుల్ థింగ్ ఈ స్లైడ్ ఫాలో అవ్వండి. మీకు వీళ్ళందరికీ కామన్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కాన్స్టిట్యూషన్ లా, కాంట్రాక్ట్స్, క్రిమినల్ లా, టార్ట్స్, ఫ్యామిలీ లా దగ్గర నుంచి మూట్ కోర్సు, ఇంటర్న్షిప్స్ వరకు ఇది ఇద్దరికీ సేమ్గా ఉంటుంది. వేరేజ్ ఒక బిఏ ఎల్ఎల్బి స్టూడెంట్కి పొలిటికల్ సైన్స్, హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్, పబ్లిక్ హిస్టరీ ఇంతా కూడా ఈ హ్యుమానిటీ సిలబస్ ఉంటుంది. వేరే ఒక బీబీఏ ఎల్ఎల్బి స్టూడెంట్స్కి ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, బిజినెస్ ఎకనామిక్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్ దగ్గర నుంచి బిజినెస్ అనలిటిక్స్ వరకు ఉంటుంది. దట్స్ హౌ దీస్ 2 courses ఆర్ డిఫరెంట్. సో ఈ రెండింటి మధ్యన మనం ఇంటర్సెక్షన్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 75 to 80% ఆఫ్ ద సిలబస్ ఇంటర్సెక్షన్ ఉంటుంది, కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ కమింగ్ టు జాబ్ ఆపర్చునిటీస్ ఆ రెండింటికి డిఫరెన్స్ అనేది ఏముండదు, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. మరి అటువంటిప్పుడు ఈ బిఏ ఎల్ఎల్బి నేను తీసుకోవాలా, బిఏ ఎల్ఎల్బి తీసుకోవాలా, లేదా బీబీఏ ఎల్ఎల్బి తీసుకోవాలని ఒక క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్లో వస్తుంది. వీరందరికీ మేము ఇచ్చే అడ్వైజ్ ఒకటే మేము ఇచ్చేది, జనరల్గా ఒక స్టూడెంట్ ఎవరైనా ఒక కంపెనీకి ఇన్ హౌస్ లాయర్ కింద వెళ్ళాడనుకుందాం. అంటే ఒక ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక ఇన్ హౌస్ లాయరు, లేదు ఇంకో వేరే కంపెనీలో ఒక ఇన్ హౌస్ లాయర్ అనుకుందాం. ఈ లాయర్కి ఫ్యూచర్లో ప్రమోషన్ కావాలి. ఫ్యూచర్లో ప్రమోషన్ అంటే ఒక జనరల్ మేనేజరు, ఒక వైస్ ప్రెసిడెంట్ రేంజ్కి వెళ్ళాలనుకున్నప్పుడు అప్పుడు కంపెనీ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే దిస్ క్యాండిడేట్ షుడ్ బి నోయింగ్ అబౌట్ బిజినెస్, హీ షుడ్ నో అబౌట్ బిజినెస్ యాజ్ వెల్. వేరే ఆ టైంలో వీళ్ళందరూ కూడా ఏం చేసేటోళ్ళు అంటే ఒకప్పుడు మళ్ళీ ఎంబీఏ చేసేటోళ్ళు, లేదంటే కంపెనీ సెక్రటరీ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ చేసుకుని వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఈ బీబీఏ ఎల్ఎల్బి చేయడం వల్ల యూ నో లా, యూ ఆల్సో నో వాట్ ఈస్ బిజినెస్. దట్స్ వై యు ఆర్ ఎ రెడీమేడ్ ప్రొడక్ట్ ఫర్ ద కంపెనీస్ యాజ్ ఎన్ ఇన్ హౌస్ మేనేజర్.
సో ఎవరికైతే ఇంకా నాకు కంపెనీస్కి ఇన్ హౌస్ లీగల్ అడ్వైజర్ కింద పోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి బీబీఏఎల్ఎల్బి అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు జనరల్లీ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ మోస్ట్ కామన్ కోర్సెస్ అనుకుంటే బీఏఎల్ఎల్బికి పోవచ్చు. ఈ రెండింటిలోనే హార్డ్లీ ఎనీ డిఫరెన్స్ ఇస్ దేర్. దీని తర్వాత అసలు టాప్ లా ఎగ్జామ్స్ మనకి ఏమున్నాయి? మనకి ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ తీసుకుంటే రీసెంట్గా మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్తో టోటల్ 28 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ 28 యూనివర్సిటీలో నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ దానికి ఒక ఓన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఐలెట్ అని ఒక టెస్ట్ ఉంది. ఇప్పుడు మీకు ఇందులో చూస్తే ఇక్కడ 26 మేము కనపడాము, ఇక్కడ ఐలెట్ ఒకటి చూపించాము. ద అదర్ వన్ ఈజ్ రీసెంట్లీ కేమ్, దే జస్ట్ స్టార్టెడ్ దిస్ ఇయర్ విత్ ఎ వెరీ స్మాల్ ఇంటేక్ హియర్, దట్స్ వై దిస్ ఇస్ నాట్ మెన్షన్డ్ దేర్. సో ఐలెట్ అనే టెస్ట్, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ అనే టెస్ట్ తీసుకుంటే ఇది నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ దే ఆర్ కండక్టింగ్ ఫర్ దేర్ ఓన్ పర్పస్ హియర్. Rest all universities they are going with a test, common law admission test. అది కాకుండా సింబయాసిస్ స్కూల్స్ తీసుకుంటే దే ఆర్ కండక్టింగ్ దేర్ ఓన్ టెస్ట్, దట్స్ కాల్డ్ స్లాట్. ఈ సింబయాసిస్ అనేది మెయిన్ క్యాంపస్ పూణేలో ఉంది, తర్వాత నోయిడా ఉంది, తర్వాత హైదరాబాద్ ఉంది, దెన్ వీ హ్యావ్ ఇన్ నాగ్పూర్ యాజ్ వెల్. ఇది కాకుండా జిందాల్ గ్లోబల్ లా యూనివర్సిటీని మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద గ్లోబల్ యూనివర్సిటీ సోనిపట్లో ఉందండి. వాళ్ళ కోసం అయితే బిట్స్ లా క్యాంపస్ కోసం అయితే కనుక, అది కాకుండా అబ్రాడ్లో ఉండేటువంటి కాలేజ్ కోసం అయితే కనుక వీ హ్యావ్ అనదర్ టెస్ట్ కాల్డ్ ఎల్నాట్. మహారాష్ట్ర స్టేట్లో వాళ్ళకు లోకల్ కాలేజీకి ఇంక్లూడింగ్ గవర్నమెంట్ లా కాలేజ్ ముంబై దానికోసం కవర్ చేసే టెస్ట్ ఎంహెచ్సిఈటి లా. దీన్ని ఎంహెచ్సిఈటి లా అంటాం మనం దాన్ని. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వీ హ్యావ్ ఫర్ ఎ స్టూడెంట్. ఒక స్టూడెంట్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసినాక హౌ ఈజ్ ద జర్నీ, దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీని ముందు మనందరం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఇవాళ స్టూడెంట్స్, పేరెంట్స్, మీరు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరందరూ ఈ పాయింట్ మీరు అస్సలు మిస్ కావద్దు. చాలామంది స్టూడెంట్స్లో మా అబ్బాయికి ఇప్పుడు 12th అయిపోయింది ఏప్రిల్లో, కెన్ ఐ రైట్ లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటారు. పేరెంట్స్, స్టూడెంట్స్, యూ లాస్ ద ఆపర్చునిటీ ఫర్ ఎ సింపుల్ రీజన్. ఇవాళ ఇండియాలో ఈ లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మెయిన్ ఎగ్జామ్ క్లాట్ అనే టెస్ట్ ఏదైతే ఉందో, ఒక స్టూడెంట్ 12th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ కన్నా ముంగడొచ్చే డిసెంబర్లోనే రాయాలి. అంటే ఇప్పుడు 12th చదువుతున్న స్టూడెంట్ తనకు స్టూడెంట్కి కంప్లీట్ అయ్యేది ఇంటర్మీడియట్ 2027 మేలో కంప్లీట్ అవుతుంది. కానీ మీరు ఎగ్జామ్ రాసేది మాత్రం 2026 డిసెంబర్లోనే ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్స్ అన్ని ప్రీపోయిన్ అయినాయి. సింబయాసిస్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ డిసెంబర్, ఐలెట్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ డిసెంబర్, క్లాట్ ఎగ్జామ్ ఈజ్ ఇన్ డిసెంబర్. మీరు ఈ డిసెంబర్ సైకిల్ని మిస్ అయిపోయి మీరు 2027 ఏప్రిల్లో 12th అయినాక అప్పుడు మనం అనుకుందాం, అప్పుడు మనం ఆలోచిద్దాం, ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమన్నా చూసుకుంటే ఇంకా మీకు లోకల్ స్టేట్ లెవెల్ లా టెస్ట్ తప్ప ఇంక ఏ టెస్ట్ ఉండవు మీకు. ఇప్పటికే మేజర్ ఎగ్జామ్స్ అన్ని అయిపోతాయి. 11th స్టాండర్డ్ స్టూడెంట్స్, యూ హరీ అప్ రైట్ నౌ, you start your preparation right now, only then you will be able to compete for the next one. 12th one, if you haven't started right now, wake up, CLAT notification వచ్చేసింది మనకి, మీరు ఇప్పుడే ఎగ్జామ్ కోసం అప్లై చేయండి, ఇమీడియట్గా యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. నో అకాడమిక్ జర్నీ అనేది మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ స్టూడెంట్కి ఫౌండేషన్ ఇయర్, మనం ఫస్ట్ ఇయర్ తీసుకుంటే ఇందులో జనరల్గా కాన్స్టిట్యూషన్ లాస్ గురించి, కాంట్రాక్ట్స్ గురించి చెప్తారు. ఇది కాకుండా ఇండియన్ పీనల్ కోడ్ గురించి. సో ఇట్స్ అ కోర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లీగల్ ప్రిన్సిపల్స్. ఈ చైల్డ్కి సెకండ్ ఇయర్లోకి వచ్చినాక ఒక కార్పొరేట్ లాస్ గురించి, ఇంటర్నేషనల్ లాస్ గురించి చెప్తారు. థర్డ్ ఇయర్లో మోస్ట్ ఆఫ్ ఎ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, అంటే వీళ్ళకి మూట్ కోర్ట్ సెషన్స్ కండక్ట్ చేయడం అనేది, లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అని, ఇంటర్న్షిప్స్ అని వీటి మీద ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో ఫోకస్ స్టడీ ఇన్ యువర్ చూజన్ స్పెషలైజేషన్. జనరల్గా స్టూడెంట్స్ అంతా కూడా వేరియస్ స్పెషలైజేషన్, కొంతమంది క్రిమినల్ కావాలంటారు, కొంతమంది సివిల్ కావాలంటారు, ఇంకొకరు కావాలని అడుగుతారు. దీని అందరి కోసం స్పెషలైజేషన్లో డివైడ్ చేస్తాడు స్టూడెంట్స్ని. దీని తర్వాత చూద్దామండి, అసలు లా చదివినాక నాకు వచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఏముంటాయి. జనరల్గా లిటిగేషన్ అండ్ దెన్ కోర్ట్ ప్రాక్టీస్. అంటే అసలు లా అనేది దేంతో స్టార్ట్ అయిందో అది ఎప్పటికీ మన దగ్గర ఉంది. అంటే ఇవాళ మనం కోర్టుకు ఒక బ్లాక్ కోర్టు వేసేసి మనం కోర్టుకు వెళ్ళడం, లిటిగేషన్ సర్వీసెస్ ఇవ్వడం అనేది అది స్టాండర్డ్ ఆపర్చునిటీ, దట్స్ ఆల్వేస్ దేర్ హియర్. దీని కాకుండా కార్పొరేట్ అండ్ దెన్ కమర్షియల్ లాస్. ఇప్పుడు ఇవాళ మీరు కార్పొరేట్స్ తీసుకున్నారంటే యూ అండర్స్టాండ్, మనకి ఇండియాలో కొన్ని లా ఫార్మ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ శార్దూల్ అమర్చంద్ మంగళదాస్, లుత్రా అండ్ లుత్రా, ట్రైలీగల్, ఏజెడ్బి, ఇవన్నీ మన లా ఫార్మ్స్ ఉన్నాయి మనకి. ఈ లా ఫార్మ్స్ నేషనల్ లా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని క్యాంపస్ ప్లేస్మెంట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటాయండి. ఇలా మనకి ఎక్కడో హైదరాబాద్లో మాదాపూర్ అనే ఏరియాలో XYG అని ఒక రియల్ ఎస్టేట్ లిస్టెడ్ కంపెనీ ఏదో ఒక కన్స్ట్రక్షన్ కోసం వెళ్ళాలనుకుందాం. వీళ్ళు ఈ లా ఫామ్కి కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ పే చేసి దే ఆర్ టేకింగ్ ద స్టూడెంట్స్
దే ఆర్ టేకింగ్ ద లీగల్ కన్సల్టెంట్ ఫ్రమ్ ద ఫర్మ్ హియర్. అంటే ఇవాళ మన దగ్గర ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ శార్దూల్ అమర్చంద్ మంగళదాస్లో పనిచేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో హీఈస్ ఆన్ ద పేరోల్ ఆఫ్ దిస్ కంపెనీ, బట్ హీఈస్ వర్కింగ్ ఫర్ ద XYG ఫర్మ్ హియర్. సో ఇప్పుడు ఈ XYG ఫర్మ్ మాదాపూర్లో ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక ల్యాండ్ని ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి ఆ ల్యాండ్ మీద ఉన్న సివిల్ క్రిమినల్ కేసెస్ని షార్ట్ లిస్ట్ చేసి దాని తర్వాత ల్యాండ్ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి తర్వాత ల్యాండ్ ఎక్వైరింగ్ చేసుకుని ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ టేకింగ్ కేర్ బై అ లాయర్ హియర్. So he is in the payroll of one company, but he is working for another company called XYG. This is a largely a legal consultant job here. ఇది కాకుండా మెర్జర్స్, కాంట్రాక్ట్స్, కాంప్లియన్స్ ఇవన్నీ కూడా చూస్తుంటారు. మరి మీకు తెలుసు, ఇప్పుడు మనకు ఒక ఆఫీస్లో యాజ్ పర్ లేబర్ లాస్, యాజ్ పర్ దిస్ నాకు నామ్స్ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఒక HR పాలసీస్ ఇలా ఉండాలి, వర్క్ ప్లేస్లో విమెన్ కోసం అని చెప్పి, విమెన్ సేఫ్టీ కోసం అని చెప్పి మనకి ఎన్ని లాస్ ఉన్నాయి. సో హిస్ జాబ్ షుడ్ బి టు ఎన్ష్యూర్ దట్ దీస్ ఆర్ ఇంప్లిమెంటెడ్. జ్యుడిషియరీ సర్వీసెస్, దీనికోసం ఎవ్రీ స్టేట్ బోర్డులోని మనకి ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి, జడ్జెస్ కోసమని, వేరియస్ కోసమని ఈ జ్యుడిషియరీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకుని వీ కెన్ గెట్ ఇన్ టు దిస్ జ్యుడిషియరీ పాలసీస్ యాజ్ వెల్. సివిల్ సర్వీసెస్ ఇవాళ రేపు మన మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఇవాళ మనకి సివిల్ సర్వీసెస్ తీసుకుంటే సివిల్ సర్వీసెస్ 3 స్టేజెస్లో ఉంటుంది. స్టేజ్ 1 మనం ప్రిలిమ్స్ అంటాం. ఈ ప్రిలిమ్స్లో జనరల్ స్టడీస్, ఇది కాకుండా ఒక యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు మనకి, దాన్ని CSAT టెస్ట్ అని అంటాం. దాని తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 2లో మెయిన్స్, స్టూడెంట్ ఒక మెయిన్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ పట్టుకుంటాడు. స్టేజ్ 3ని మనం ఇంటర్వ్యూస్ అని అంటాం. ఇవి మొత్తం 3 స్టేజెస్. ఈ 3 స్టేజెస్లో ఇన్ జనరల్ ఇండియాలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లోనే హయ్యెస్ట్ ఫిల్టరేషన్ నడిచిపోతుందండి. అంటే హ్యూజ్ జంక్ ఆఫ్ స్టూడెంట్స్ని అక్కడే మనకి ఫిల్టర్ చేసి పడేస్తారు. సో ఇండియాలో సివిల్స్ ప్రిలిమ్స్ సక్సెస్ రేటు అరౌండ్ 4% ఉంటుంది. అంటే ఎవ్రీ 100 స్టూడెంట్స్ ఓన్లీ 4 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఇట్ ద నెక్స్ట్ స్టేజ్ హియర్. సో క్రాసింగ్ ప్రిలిమ్స్ విల్ బి టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ హియర్. ఈ ప్రిలిమ్స్లో ఆ జనరల్ స్టడీస్లో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అంటే కూడా ఆ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ యూఆర్ టాకింగ్ అబౌట్ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ కరెంట్ అఫైర్స్, వీటి మీద ఉంటుంది. మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి BA LLB సిలబస్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ గాట్ ఎ హ్యూజ్ సింక్. నేను ఒకవేళ ఇంజనీరింగ్ చేసిన, మెడిసిన్ చేసిన, ఇంకొకటి చేసిన, ఆ డిగ్రీకి ఇక్కడ నేను చేసే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి సింక్ కావట్లేదు. వేరాజ్ ఆ BA LLB కరికులంలో నేను చదివేటువంటి ప్రిపరేషన్, నేను చేసే ప్రిపరేషన్ ఏదైతే ఉందో అక్కడ కోర్సుకు కొంత సింక్ అవుతుంది. యాజ్ అ రిజల్ట్ వీళ్ళకి అంత పెయిన్ఫుల్ అనిపించదు ఆ స్టేజ్ని క్రాస్ చేయడం అనేది. దెన్ ఆటోమేటిక్లీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ యాజ్ యూజువల్ హియర్. సో ద న్యూ ట్రెండ్ ఇన్ ఇండియా ఈజ్ సివిల్ సర్వీసెస్. లీగల్ అకాడమీ అండ్ దెన్ రీసెర్చ్ కోసం ఎప్పుడు హోప్స్ ఉంటుంది. మనం చాలామంది అడుగుతుంటారు రీసెర్చ్ కోసం అంత హోప్ ఉందని. మీ అందరికీ తెలుసు, చాలా సింపుల్ ఫ్యాక్ట్, మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడో ఫామ్ అయింది. మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అయినప్పుడు మన దగ్గర ఇన్ని మీడియా ఛానల్స్ లేవు. ఈవేళ మీడియా ఛానల్ ఉందంటే మీడియా ఛానల్ కోసం కొన్ని లాస్ కావాలి మనకి. ఆ రోజుల్లో మనకి ఇంటర్నెట్ లేదు, మన ఇంటర్నెట్ లేదు, మనకు ఇంకొక వేరే ఆపర్చునిటీస్ లేవు. నౌ వీ గాట్ ఆల్ దీస్ థింగ్స్, దట్స్ వై వీ రిక్వైర్ న్యూ పాలసీస్ హియర్. So everywhere we require new laws coming into picture, for which there has to be a research to happen here. Last thing you are talking about policy and then government. So generally drafting legislation, advise government bodies here. అంటే గవర్నమెంట్ బాడీస్ కూడా ప్రాపర్ లాస్ ప్రకారం మనం ఏం స్టెప్ తీసుకోవాలి, ఇది ఎలా ఉండాలని చెప్పి దాన్ని గవర్న్ చేసేది కూడా వెనకాల లాయర్స్ ఉంటారు, దాన్ని గైడ్ చేసేది కూడా వెనకాల లాయర్స్ ఉంటారు. ఇప్పుడు 1 by 1 చూద్దాం. లిటిగేషన్ అండ్ అడ్వకేసీ, మోస్ట్ ట్రెడిషనల్ విజిబుల్ ఫేస్ ఆఫ్ ద లీగల్ ప్రొఫెషన్. మనం అనుకున్నట్టుగానే ఇది ఎప్పుడు ట్రెడిషనల్ ఉంది, ఎప్పుడో జమానా నుంచి ఉన్నది మన దగ్గర. రిప్రజెంట్ క్లయింట్స్ బిఫోర్ కోర్ట్స్ అండ్ దెన్ ట్రిబ్యునల్స్, ఆర్గ్యూ కేసెస్, ప్రాక్టీస్ ఇండిపెండెంట్లీ, బిల్డ్ యువర్ రెప్యుటేషన్, టేక్ డెడికేషన్. అ సాలిడ్ ప్రాక్టీస్ టిపికలీ గ్రోస్ ఇన్ 3 to 5 years. అంటే ఈవేళ మనం ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర పోయి మన ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి మనం వర్క్ చేసినాక సాలిడ్ 3 to 5 yearsలో యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ కమింగ్ ఇన్ టు ప్లేస్ హియర్. దిస్ ఈజ్ వన్ వే. మన దగ్గర స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రెసిడెన్స్ రెసిలియన్స్ ఉండాలి. అంటే కేసెస్ కెన్ బి స్ట్రెచ్డ్ ఫర్ ఇయర్స్, కొన్ని కేసెస్ కొన్ని ఇయర్స్ వరకు నడుస్తుంటాయి. యూ నీడ్ టు హ్యావ్ ఎ స్టాండర్డ్ రెసిలియన్స్ ఫర్ దట్. డైవర్స్ ప్రాక్టీస్ ఏరియాస్. సో మన దగ్గర సివిల్, క్రిమినల్, కాన్స్టిట్యూషనల్, ట్యాక్స్, వేరియస్ కేసెస్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దీస్ థింగ్స్. దీని తర్వాత అసలు ఇండియాలో మన దగ్గర ప్రామినెంట్ లాయర్స్ ఎవరున్నారు, వీళ్ళంతా ఏ కాలేజీ నుంచి వచ్చారో చూద్దాం. నేను ఫస్ట్ లిస్ట్ తయారు చేశాను, మీకు ఇది కనపట్లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. ఓ మేనకా గురుస్వామి అని, గోపాల్ శంకర్ నారాయణ అని, అనితా షనోయ్ అని, ఒక సిద్ధార్థ దవే అని, నిఖిల్ నయ్యర్ అని, వీళ్ళంతా నేషనల్ లా స్కూల్ బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఇండియాస్ రెప్యూటెడ్ లాయర్స్. వీళ్ళంతా ఇండియాలో నేషనల్ లా యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యేటువంటి లాయర్స్.
ఇప్పుడు ఈ నెక్స్ట్ స్లైడ్లో ఉన్నటువంటి లాయర్స్ వీళ్ళు కూడా చాలా ఫేమస్ లాయర్స్, మీలో చాలా మందికి వీళ్ళ పేర్లు కూడా తెలిసి ఉంటాయి. వీళ్ళు నేషనల్ లా యూనివర్సిటీ ఒడిషా, దెన్ వీ హ్యావ్ నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, తర్వాత ఎన్యూజేఎస్ కోల్కతా నుంచి వచ్చినటువంటి క్యాండిడేట్స్ లాయర్స్ వీళ్ళంతా కూడా. సో ఈ లాయర్స్ అందరికీ హ్యూజ్ రెప్యుటేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. తర్వాత మనం కార్పొరేట్ లా అంటే ఎలా ఉంటుందో చూద్దామండి. వీళ్ళంతా జనరల్గా ఫామ్ చేసేది లా ఫార్మ్స్, అంటే జాయింట్ టాప్ టైర్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫార్మ్స్, హ్యాండిల్ కాంప్లెక్స్ ట్రాన్సాక్షన్స్, మల్టీ జ్యుడిషియల్ మ్యాటర్స్, ఏజెడ్బి పార్ట్నర్స్. ఓకే, సో లాట్ ఆఫ్ సచ్ కంపెనీస్ హియర్. మనం అనుకున్నట్టుగా అమర్చంద్ మంగళదాస్ కంపెనీ, ఖైతాన్ అండ్ కో, స్ట్రక్చర్ ట్రైనింగ్, ర్యాపిడ్ కెరియర్ ప్రోగ్రెషన్ హియర్. చాలా ర్యాపిడ్గా ఉంటుంది వీళ్ళ కెరియర్ ప్రోగ్రెషన్ అనేది. ఇన్ హౌస్ కౌన్సిల్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా వాళ్ళు హ్యాండిల్ కాంట్రాక్ట్స్, కాంప్లయన్సెస్ అండ్ దెన్ రెగ్యులేటరీ మ్యాటర్స్, అడ్వైజ్ బిజినెస్ లీడర్స్ ఆన్ స్ట్రాటజిక్ డెసిషన్స్. అంటే బిజినెస్ లీడర్స్కి యాజ్ పర్ ఇండియన్ లాస్ స్ట్రాటజిక్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలో ఈ ఇన్ హౌస్ కౌన్సిల్ అనేది వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. అది కాకుండా స్పెషలైజ్డ్ డొమైన్స్, నాకు ఐపీ రైట్స్ కావాలి, ఓకే, హై డిమాండ్ ఏరియాస్ అంటే ఫిన్టెక్లోని, ఈవేళ ఫిన్టెక్ అంటే ఇవాళ మనకు ఒక జీరోదా అనే ప్లాట్ఫామ్, ఒక ఫిన్టెక్ ఫామ్, పేటీఎం మీద ఫిన్టెక్ ఫామ్, ఇటువంటి ఫిన్టెక్ ఫామ్స్లోని స్పెషలైజేషన్స్ ఎట్లా ఉన్నాయి మనకి. సో లాట్ ఆఫ్ సచ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ స్పెషలైజ్డ్ డొమైన్స్. ఇది మనకి కార్పొరేట్ లా. సో ఇప్పుడు ఇలా కార్పొరేట్ అండ్ కమర్షియల్ లాయర్స్ తీసుకుంటే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ ఎట్లుంటాయంటే దే అడ్వైజ్ బిజినెస్ ఆన్ ద లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రన్నింగ్. అంటే మీరు బిజినెస్ చేసేటప్పుడు ఏదో పడితే అది కాదు, ఆన్ ద లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రన్నింగ్, ఎక్స్పాండింగ్, రీస్ట్రక్చరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ ఏ కంపెనీ. అన్లైక్ లిటిగేటర్స్, దేర్ వర్క్ ఈజ్ లార్జ్లీ ఫోకసింగ్ ఆన్ ప్రివెంటింగ్ లీగల్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ ఫెసిలిటేటింగ్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్. అంటే ఈ కంపెనీ ఎక్కడ కూడా లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కోకుండా దే విల్ ఎన్ష్యూర్ దట్ అ స్మూత్ ట్రాన్సాక్షన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అ డే టు డే లైఫ్ హియర్. దట్స్ లార్జ్లీ బికాస్ దిస్ ఇస్ వాట్ లార్జ్లీ దీస్ కన్సల్టెంట్స్ ఆర్ డూయింగ్. కార్పొరేట్ అండ్ దెన్ కమర్షియల్ లాస్ వీళ్ళ డే టు డే ఫోకస్ ఎలా ఉంటుంది చూద్దాం. కార్పొరేట్ ట్రాన్సాక్షన్స్ ఉంటుంది, కార్పొరేట్ గవర్నెన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, జాయింట్ వెంచర్స్, పార్ట్నర్షిప్ ఎలా రన్ చేయాలో డిసైడ్ చేస్తారు, ఎంప్లాయ్మెంట్ మ్యాటర్స్ ఉంటుంది ఇందులో, కాంట్రాక్ట్ డ్రాఫ్టింగ్ ఉంటుంది, బిజినెస్ కాంప్లయన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రైజింగ్ ఎలా చేయాలంటే యాజ్ పర్ లీగల్లీ, దెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ డిస్ప్యూట్ ప్రివెన్షన్, మెర్జర్స్ ఎక్విజిషన్స్ ఎలా ఉండాలి, డ్యూ డిలిజెన్స్ ఎలా ఉండాలి, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఎలా ఉండాలి, లీగల్ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి. దీస్ ఆర్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ దట్ ఆ కార్పొరేట్ అండ్ దెన్ కమర్షియల్ లాయర్ ఈస్ ఫాలోయింగ్ హియర్. మనం అనుకున్నది జ్యుడిషియరీని, సివిల్ సర్వీసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యుడిషియరీ పాత్ మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ బిఏ ఎల్ఎల్బి అయిపోయినది, ఆ స్టిప్యులేటెడ్ టైం అయిపోయినాక దానికోసం మనకి ఇండియాలో ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ తీసుకున్నాక వీఆర్ గెటింగ్ ఇన్ టు దిస్ పాత్ హియర్. దట్స్ వన్ వే, దట్స్ ఆల్వేస్ దేర్. మనం సివిల్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేసాం. ఈ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ కోసం లీగల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే కాన్స్టిట్యూషన్లోని, అడ్మినిస్ట్రేషన్లోని కూడా వాళ్ళకి హ్యూజ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి. దీనికి సపోర్టింగ్గా మీ అందరి కోసం చూడటం కోసం ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ తీసుకొచ్చాను చూడండి. ఇది ఏప్రిల్ 29, 2025 వచ్చింది. ఇవాళ ఇండియాలో 85.1% ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యాడ్ చూజన్ ఏ హ్యుమానిటీస్ ఆర్ లిటరేచర్ సబ్జెక్ట్ యాజ్ దేర్ ఆప్షనల్ సబ్జెక్ట్. ఇవాళ ఇండియాలో సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయినటువంటి ఫైనల్ క్యాండిడేట్స్లో 85.1% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ సబ్జెక్ట్ కింద హ్యుమానిటీస్ని కానీ లిటరేచర్ కానీ వన్ సబ్జెక్ట్ కింద తీసుకున్నారు వాళ్ళు. దోస్ ఆర్ ద పీపుల్ హూ సక్సీడ్ ఇన్ ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ హియర్. There is a simple reason now there is a huge demand for law. Eventually, if they don't want to make law as a career here, if they would like to get into the pub, you're talking about the bureaucratic life, IAS, IPS and then IRs kind of stuff here. So they are choosing this as a specialization. దాని తర్వాత లీగల్ అకాడమీ రీసెర్చ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక లా స్కూల్లోని అసిస్టెంట్ ప్రొఫెసర్ కిందో, అసోసియేట్ ప్రొఫెసర్ కిందో చేస్తాం. ఫ్యూచర్ లీగల్ మైండ్స్ని మనం డిజైన్ చేస్తాం మనం. ఇది కాకుండా వి ఇన్ఫ్లుయెన్స్ లీగల్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. మోస్ట్ పొజిషన్స్ రిక్వైర్ ఎల్ఎల్ఎం ఆర్ పిహెచ్డి. అంటే మనం ఈ టీచింగ్ పొజిషన్లోకి వెళ్ళాలంటే కనుక మనకు ఒక ఎల్ఎల్ఎం కానీ ఒక పిహెచ్డి కానీ మనకు అవసరం పడుతుంది. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అనేది ఉంది. మనం ఇందులో పనిచేయచ్చు. స్కాలర్లీ కంట్రిబ్యూషన్స్, పబ్లిష్ రీసెర్చ్ పేపర్స్, బుక్స్ అండ్ దెన్ లా జర్నల్స్. ఇది మనకి స్టాండర్డ్ పాత్ ఉన్నది మనకి. పబ్లిక్ పాలసీ, ఎన్జిఓస్ అండ్ దెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. పబ్లిక్ పాలసీ నీతి ఆయోగ్, లా కమిషన్, స్టేట్ బాడీస్తో పనిచేయడం. యూ డ్రాఫ్ట్ లెజిస్లేషన్ అండ్ దెన్ కండక్ట్ ఇంపాక్ట్ అసెస్మెంట్స్ హియర్.
బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ లా అండ్ ఎఫెక్టివ్ గవర్నెన్స్. అంటే మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేక పథకాల్లో మనం ఆ లా ఫాలో అవుతున్నామా లేదా, ఆ లాస్ మనం ఫాలో అవుతున్నామా లేదా, దట్ గ్యాప్ విల్ బి బ్రిడ్జ్ హియర్. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, మన ఎన్జిఓస్ తీసుకుంటే యూ వర్క్ ఫర్ హ్యూమన్ రైట్స్, దెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ రైట్ లా నెట్వర్క్ హియర్, లాయర్స్ కలెక్టివ్ ఇంపాక్ట్ఫుల్ వాల్యూ డ్రివెన్ వర్క్ అవుతుంది అక్కడ. ఇది కాకుండా ఇంటర్నేషనల్ బాడీస్ చూసుకుంటే ఇన్ని ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వరకు ఇన్ని ఇంటర్నేషనల్ బాడీస్తో పనిచేస్తారు వాళ్ళు. అది కాకుండా ఇంటర్ డిసిప్లినరీ ఇంపాక్ట్ తీసుకుంటే కంబైన్ లా విత్ టెక్, ఎన్విరాన్మెంట్, హెల్త్ ఆర్ డెవలప్మెంట్స్, అడ్రస్ ఛాలెంజెస్ దట్ నీడ్ లీగల్ ప్లస్ డొమైన్ నాలెడ్జ్. సో ఇవన్నీ మనకున్న హ్యూజ్ స్కోప్. ఎమర్జింగ్ ఫీల్డ్స్ ఇన్ లా. ఇప్పుడు ఈవేళ లేటెస్ట్ టెక్నాలజీలో ఎమర్జింగ్ ఫీల్డ్స్ లా ఏమున్నాయో మనం చూద్దాం. మనం ఇందాక అనుకున్నాం ఇవాళ మనకి అప్డేటెడ్ కరికులం. పీపుల్ ఆర్ నో మోర్ గోయింగ్ టు లిటిగేషన్ యాజ్ ఎ కెరియర్ కామన్లీ. అంటే వన్స్ అపాన్ ఎ టైం జనాలంతా కూడా కామన్గా ఓన్లీ లిటిగేషన్ యాజ్ ఎ కెరియర్ చూస్ చేసుకునేటోళ్ళు. ఇప్పుడు జనాలంతా లిటిగేషన్ ఒక్కటే కాకుండా దే హ్యావ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దమ్. ఇందులో మనకు కొత్త టెక్నాలజీ ఏమొస్తుందంటే లాలో డేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ లాస్, దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ రెగ్యులేషన్ లాస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డిజిటల్ రైట్స్, ఐటీ యాక్ట్స్. All these a tech company now requires a cyber law specialist. దీనికోసం అనేక నేషనల్ లా యూనివర్సిటీస్ దే స్టార్టెడ్ దేర్ ఓన్ కరిక్యులం హియర్. ఇది కాకుండా ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ లాస్, ఇది కూడా చాలా భూమిలో ఉన్నాయి. స్పోర్ట్స్ లాస్, మీడియా లాస్, వీటికి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది ఇవాళ మార్కెట్లో మనకి. బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దగ్గర నుంచి ఐపీ అండ్ ఎంటర్టైన్మెంట్, దాని డిఫమేషన్ కేసెస్ నుంచి లాట్ ఆఫ్ సచ్ రిక్వైర్మెంట్ ఈస్ దేర్. స్పేస్ లాస్ ఉందని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. ఇంకా స్పేస్ లాస్ అయితే మీకు స్పేస్ స్టార్టప్స్ ఎన్ని స్టార్ట్ అయినాయో మీ అందరికీ తెలుసు. ఈ మధ్య మార్కెట్లో విపరీతమైన న్యూస్ ఛానల్లో విపరీతమైన న్యూస్ హల్చల్ చేస్తుంది. అందులో స్పేస్ ఫీల్డ్లో ఇండియాలో స్టార్టప్స్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. సో వీళ్ళన్నిటికీ కూడా స్పేస్ లాస్ రిక్వైర్మెంట్ కూడా ఉన్నది మన దగ్గర. సో ఇక్కడ ఇంజస్టిస్ అనే జరగకుండా మనం ఒక అకౌంటబిలిటీని తీసుకుని వస్తాం మనం. కెరియర్ దట్ ఆఫర్స్ రెస్పెక్ట్, ఇన్ఫ్లుయెన్స్, డైవర్స్ పాసిబిలిటీస్. అంటే మనకు ఒక ఫస్ట్ బ్లాక్ కోట్ అనగానే ఒక రెస్పెక్ట్ ఉంటుంది దానికోసం మనకి. దాని తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది మనకి సిస్టమ్ మీద, సొసైటీలో ఒక ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్ నేను కోర్ట్స్లో పనిచేస్తాను, బోర్డ్ రూమ్లో పనిచేస్తాను, పాలసీ రూమ్లో పనిచేస్తాను, ఇంక్లూడింగ్ క్లాస్ రూమ్స్ హియర్. ఐ హ్యావ్ మల్టిపుల్ వర్క్ స్టేషన్స్. Then a truly multidisciplinary profession, analytical rigor meets human empathy, principles meet pragmatism. సో మనకి ఇందులో వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ రియల్ టైం వరల్డ్లో రియల్ టైం ప్రాబ్లమ్స్ని మనం లాలో సంపాదించినటువంటి ఈ నాలెడ్జ్తో మనం క్లియర్ చేస్తాం. మనం లాస్ట్లో ద పవర్ టు క్వశ్చన్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ప్రోగ్రెస్. మనకి ఇందిరాగాంధీ చెప్పినట్టుగా ద పవర్ టు క్వశ్చన్ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ప్రోగ్రెస్. లెట్స్ సీ ద నెక్స్ట్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నేషనల్ లా యూనివర్సిటీస్ ఏమున్నాయి, దేనికి మనం ఎలా వెళ్తాము. నేషనల్ లా యూనివర్సిటీ బెంగళూరు, పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్. ఇందులో మనకి క్లోజ్ టు 320 సీట్స్ ఉన్నాయి. వెన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ క్లోజ్ టు, ఇందులో కొన్ని సీట్స్ ఫారిన్ నేషనల్స్ డైరెక్ట్గా ఇచ్చే ఉంటాయి. టోటల్ వీ హ్యావ్ క్లోజ్ టు 320 సీట్స్ ఇయర్. మన నల్సార్లో 132 సీట్స్ ఉన్నాయి. ఎన్యూజేఎస్ కోల్కతా వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ, అందులో 180 సీట్స్ ఉన్నాయి. జోధ్పూర్లో ఇన్ని సీట్స్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ 8 నేషనల్ లా యూనివర్సిటీ. ఇందులో మనకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా నేషనల్ లా యూనివర్సిటీకి ఒక స్టేట్ కోటా అనేది ఉంది. వెన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ స్టేట్ కోటా, మన నల్సార్ యూనివర్సిటీలో ఒక చైల్డ్ క్లాట్ ఎగ్జామ్ రాసేటువంటి స్టూడెంట్కి లాస్ట్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే 9th standard, 10th standard, 11th and 12th 4 years తెలంగాణ స్టేట్లో చదివాడంటే హీ విల్ కమ్ అండర్ ద డామిసైల్ కోటా ఆఫ్ తెలంగాణ. ఈ 132 సీట్స్లో దేర్ ఆర్ 33 సీట్స్ రిజర్వ్డ్ ఫర్ తెలంగాణ స్టేట్ డామిసైల్ కోటా. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. దెన్ రెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ వీ హ్యావ్ రాజీవ్ గాంధీ నేషనల్ లా యూనివర్సిటీ పటియాలా, then we have Mumbai, Odisha, then we have Kochi, Ranchi. This is not in with respect to any order, okay? This is not like this is the first one, this is the second one here. This is in general the number of national law universities we are talking about. Damodaran Sanjeevaya University, Visakhapatnam. Then we have other universities. Tamil Nadu National Law University, Trichy. Then we have the other one, Sambhaji Nagar. Then we have Dharmasthala National Law University. Then we have Gauhati, then we have Agartala, we have Prayagraj, then we have Haryana Sonipat, then we have Silvassa. This law university is operating here. Okay, so the last one we are talking about NLU Delhi. మనం డిస్కస్ చేసినట్టుగా ఒక్క NLU ఢిల్లీ కోసం అయితే మనకి ఐలెట్ అనే ఒక టెస్ట్ ఉంది. NLU ఢిల్లీ తప్ప
మిగిలిన అన్ని లా యూనివర్సిటీస్కి దే ఆర్ యాక్సెప్టింగ్ ఓన్లీ క్లాట్ స్కోర్. అయితే ఇది కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇవాళ మన అందరికీ అడగండి, స్టూడెంట్స్ మనం అడుగుతుంటారు ఇది ఒకటే మనకున్న ఆపర్చునిటీ, అది డిఫికల్ట్. మీ అందరికీ తెలుసు ఐఐటి జేఈలో స్టూడెంట్స్ ఉన్నారు. ఐఐటి జేఈ వాళ్ళ ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ ఐఐటి జేఈ కుదరపోయిందంటే ఇంకా యువర్ టాకింగ్ అబౌట్ ఐఐటీస్లో అడ్మిషన్ రాలేదంటే ఎన్ఐటీ ఇస్ దేర్ సెకండ్ బ్యాకప్. అది కాకుండా కొన్ని లీడింగ్ ట్రిపుల్ ఐటీస్ నెక్స్ట్ బ్యాకప్. ఇఫ్ నాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద స్టేట్ లెవెల్, యూఆర్ టాకింగ్ అబౌట్ ద ఉస్మానియా యూనివర్సిటీ, ద జేఎన్టీయూ, దే ఆల్సో హ్యావ్ ద వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్ఆర్ఎం చెన్నై కైండ్ ఆఫ్ కాలేజెస్. సో ప్రతి చోట ఒక ప్రిఫరెన్స్, మనకు ఒక నెక్స్ట్ బ్యాకప్ అనేది ఉంటుంది. ఇక్కడ మన బ్యాకప్ తీసుకుంటే ఈ నేషనల్ లా యూనివర్సిటీ ఒక టార్గెట్ అయితే, స్టూడెంట్స్ హూ కుడ్ నాట్ క్రాక్ దాట్ వీళ్ళందరికీ జిందాల్ గ్లోబల్ లా యూనివర్సిటీ సోనిపట్లో ఉంది, సింబయాసిస్ పూణే, నోయిడా, హైదరాబాద్, నాగపూర్లో ఉంది, నర్సీముంజి ముంబై, నవీ ముంబై, బెంగళూరు, హైదరాబాద్లో ఉంది. ఇది కాకుండా క్రైస్ట్ యూనివర్సిటీ బెంగళూరు, దెన్ వీ హ్యావ్ ఎన్సీఆర్, ఢిల్లీ ఎన్సీఆర్, దెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ లావాసా క్యాంపస్ ఉన్నది, యూపీఎస్ డెహ్రాడూన్లో ఉంది, నిర్మా యూనివర్సిటీ అహ్మదాబాద్లో లా ప్రోగ్రామ్ ఉంది, మహీంద్రా ఈకోల్ హైదరాబాద్లో ఉంది, వాక్సన్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, దెన్ బిట్స్ యూనివర్సిటీ, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దెన్ సైన్స్, వాళ్ళ దగ్గర కూడా లా ప్రోగ్రామ్ ఉంది. సో ప్రైవేట్లో మనకి ఇన్ని యూనివర్సిటీస్ మన ముందు ఉన్నాయి. అయితే ఇప్పుడు లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మన ముందు ఏమున్నాయి, ఒక స్టూడెంట్ లాలో జాయిన్ అవ్వాలంటే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఏంటి అని మనం చూద్దాం. ఫస్ట్ క్లాట్ యూజీ అంటామండి దీన్ని. అంటే మన క్లాట్ యూజీ అంటే పీజీ ఇంకోటి ఎగ్జామ్ ఉందంటే ఎల్ఎల్ఎం కోర్స్ కోసం కండక్ట్ చేసేదాన్ని దాన్ని కూడా క్లాట్ అని అంటారు. దాన్ని క్లాట్ పీజీ అంటాం దాన్ని. దీన్ని మనం ఈ బీఏ ఎల్ఎల్బి డిగ్రీ కోసం, బీబీఏ ఎల్ఎల్బి డిగ్రీ కోసం మనం తీసుకునే ఈ టెస్ట్ని క్లాట్ యూజీ అంటాం. ఈ క్లాట్ యూజీ ఇట్స్ బీయింగ్ కండక్టెడ్ ఫర్ నేషనల్ లా యూనివర్సిటీస్. ద టెస్ట్ ఈస్ ఫర్ 2 hours. ఇందులో 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇక్కడ మీరు చూసారు 120 out of 120, దట్ మీన్స్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజ్ 120, టైమ్ గివెన్, ద మార్క్స్ ఆర్ ఆల్సో 120, అంటే పర్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ 0.25 ఉన్నది. ఇది కాకుండా హైలైట్ ఎగ్జామ్ ఉన్నది. దీనికి 2 hours టెస్ట్. ఇందులో 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, జీకే, లాజికల్ రీజనింగ్, ఈ ఏరియాస్ ఉంటాయి. దీనికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంది, అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్. సింబయాసిస్ యూనివర్సిటీ దే కండక్ట్ దేర్ ఓన్ టెస్ట్. ఈ టెస్ట్ చాలా చిన్న టెస్ట్, 1 hour టెస్ట్ ఉంటుంది. ఇందులో ఓన్లీ 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో టెస్ట్ చేసే ఏరియాస్ తీసుకుంటే లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, ఎనాలిటికల్ రీజనింగ్, ఇటువంటి ఏరియాస్ ఉంటాయి. దెన్ వీ హ్యావ్ ఎంహెచ్సిఈటీ లా. ఇది ఒక 5 years ఉంటుంది. ఇది దీనికోసం మహారాష్ట్ర లా కాలేజెస్. ఇందులో 120 క్వశ్చన్స్ ఉంటాయి. లీగల్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీకే, కరెంట్ అఫైర్స్, లాజికల్, ఎనాలిటికల్, ఇంగ్లీషు, బేసిక్ మ్యాథమెటిక్స్. దీనికి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇది మన మేజర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో ఓవరాల్గా ఈ ఎగ్జామ్స్ మనం తీసుకుంటే లా ప్రిపేర్ అయ్యే విద్యార్థి ఏ ఏ ఏరియాస్లో తన స్కిల్ని పెంచుకోవాలనే ఒక క్వశ్చన్ వచ్చిందంటే, నెంబర్ 1 ఇంగ్లీష్ సెక్షన్ అనేది క్లాట్లో ఉన్నది. తర్వాత మనం తీసుకుంటే హైలైట్లో ఉంది, సింబయాసిస్లో ఉంది, మహారాష్ట్ర యూనివర్సిటీలో ఉంది, క్రైస్ట్ యూనివర్సిటీ కూడా ఉంది. తర్వాత లాజికల్ రీజనింగ్ అన్ని ఎగ్జామ్స్లో ఉంది. లీగల్ రీజనింగ్ హైలైట్లో లేదు, మిగిలిన ఎగ్జామ్స్లో ఉంది. అందులో లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అన్ని ఎగ్జామ్స్లో ఉంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అది కూడా క్లాట్కి ఉంది, మిగిలిన ఎగ్జామ్స్కి ఉన్నది. సింబయాసిస్ ఎగ్జామ్లో కూడా ఉన్నది. సో ఇట్ ఇస్ దేర్ ఫర్ మహారాష్ట్ర, ఇట్స్ దేర్ ఫర్ క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యాజ్ వెల్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనకి క్లాట్ ఎగ్జామ్ జరిగింది. అంటే 2026లో జూన్లో జాయిన్ అవ్వాల్సిన ఒక స్టూడెంట్, ఒక నేషనల్ లా యూనివర్సిటీలో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్ తను లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే ఎగ్జామ్ తీసుకున్నాడు. వీళ్ళందరికీ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. ఈ అడ్మిషన్ అయిపోయిన స్టూడెంట్స్కి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మనం. ఎన్ఎల్ఎస్ బెంగళూరులో జనరల్ కేటగిరీ స్టూడెంట్కి ఓపెన్ ర్యాంక్ 1, క్లోజింగ్ ర్యాంక్ 120. నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్లో జనరల్ కేటగిరీకి 17, క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 168. కోల్కతా 167, 343. రిజర్వేషన్ కేటగిరీస్కి ఎలా ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి ఎలా ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడైతే ఆర్టీఐ యాక్ట్తో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చిందో మనం ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇంక్లూడ్ చేసాం. ఎక్కడైతే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ దొరకాల్సి ఉందో ఇట్స్ నాట్ అవైలబుల్ అని చెప్పి మనం రాసాం అందులో. సో డిఫరెంట్ యూనివర్సిటీస్కి ఎంట్రీ ర్యాంక్ ఎంత ఉంది, క్లోజింగ్ ర్యాంక్ ఉంది, మీకు ఇందులో ఇంత డేటా కనపడుతుంది. సో యూజింగ్ దిస్ డేటా యూ విల్ బీ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ ద రైట్ డెసిషన్ అబౌట్ యువర్ చైల్డ్. మీరు ఏ కాలేజ్ నుంచి, ఇప్పుడు మీరు మంచి కాలేజ్ ఏది, చెడు కాలేజ్ ఏది, ఏది బెటర్ కాలేజ్ మనం జాయిన్ కావాలి, ఏ కాలేజీ జాయిన్ అవ్వద్దు అనే క్వశ్చన్స్ మీలో ఉన్నాయంటే ఇందులో మీరు ర్యాంక్ చూడండి. ఇందులో ఇప్పుడు ఈవేళ ముంబైలో 501తో క్లోజ్ అయిపోయింది. వెరాస్
యు ఆర్ టాకింగ్ అబౌట్ రాయ్పూర్ 470 నుంచి 806 వరకు వెళ్ళింది. అంటే ముంబై 501 అయిపోయిందంటే రిలేటివ్లీ వెన్ కంపేర్డ్ విత్ రాయ్పూర్ ఆర్ కటక్ ఆర్ లక్నో, స్టూడెంట్స్ ఆఫ్ ఆప్టెడ్ ఫర్ ముంబై క్యాంపస్. దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సిమిలర్లీ మీరు ఇలా గాంధీనగర్ని కంపేర్ చేసుకోండి, అది కాకుండా కోల్కతా కంపేర్ చేసుకోండి. 167తో స్టార్ట్ అయ్యి 343 ఎండ్ అయింది, వేరే ఇక్కడ 171తో స్టార్ట్ అయ్యి 398 వరకు వెళ్ళింది. అంటే ఈ రెండిట్లోనే స్టూడెంట్స్ ఆఫ్ ఆప్టెడ్ ఫర్ దిస్ యూనివర్సిటీ అలాట్. దట్స్ హౌ యూ నీడ్ టు కంపేర్ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్స్ ప్రిఫరెన్సెస్ హియర్. దీని తర్వాత మిగిలిన యూనివర్సిటీస్ చూద్దాం మనం. క్వశ్చన్కి ఎలా ఉంది జనరల్ కేటగిరీలో, రాంచీకి ఎలా ఉంది, దెన్ వీ హ్యావ్ నాగపూర్, దెన్ వీ హ్యావ్ అస్సాం, దెన్ వీ హ్యావ్ శంభాజీనగర్, దిస్ నేషనల్ లా యూనివర్సిటీ హియర్, జబల్పూర్ యూనివర్సిటీ ఎలా ఉంది, లాస్ట్లో త్రిపురాకి 1686 నుంచి 2410 వరకు వెళ్ళింది. ఇది మన ర్యాంక్ సిస్టమ్. సో మై ఫ్రెండ్స్, వీటిని చూస్తే మీకు ఒక ఫెయిర్ ఐడియా ఎంతవరకు వచ్చి ఉండొచ్చు, మనం ఎంతవరకు ప్రిపేర్ చేస్తామని. ఈ లా ఎగ్జామ్ ప్రిపరేషను, లాలో కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అనే ఆస్పెక్ట్లో దిస్ ఇస్ ద ఫస్ట్ సెషన్ టుడే వీఆర్ కండక్టింగ్ హియర్. So we will release more number of videos to understand the next exams as well, their patterns, their opening ranks, their closing ranks as well. But I hope each one of you, I would like to put it this way here. మనందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. ఎప్పుడైతే స్టూడెంట్ సెల్ఫ్ ఇగ్నైట్ అయి ఉంటాడో, నేను ఈ కోర్సును చేయాలి, ఐ సా మై బ్రదర్, ఐ సా మై అంకుల్, ఐ సా సమ్వన్ ఇన్ మై ఫ్యామిలీ హియర్, నేను వాళ్ళ వల్ల మోటివేట్ అయ్యాను, లేదా నా బయట ఎక్కడైనా ఎవరినో కలిశాను, ఒక జడ్జిని కలిశాను, ఒక లాయర్ని కలిశాను, ఒక కార్పొరేట్ ఎంప్లాయీని కలిశాను, దట్స్ వై మోటివేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బి సెల్ఫ్ ఇగ్నైటెడ్ హియర్. సెకండ్ థింగ్, యూ నీడ్ టు ఇన్కల్కేట్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఈ రెండు మీ దగ్గర పెట్టుకుంటే మీరు క్లాట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది చాలా సింపుల్. Unlike the engineering entrance exams like JEE, you don't have those many number of applicants here. ఆ ఎగ్జామ్స్లో 1:500 రేషియో కాంపిటీషన్ కూడా ఉంటుంది, కానీ ఇక్కడ కాంపిటీషన్ 1:100 ఉండడం కూడా చాలా ఎక్కువే. అంత కాంపిటీషన్ కూడా మనకు ఉండదు మనకి. సో దిస్ కాంపిటీషన్ ఈజ్ వెరీ లెస్ హియర్. వీ కెన్ క్రాక్ ద సీట్. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంట్రన్స్ ఎగ్జామ్లో చాలామంది క్రాక్ చేయడం చాలా డిఫికల్ట్ కూడా. ఎంట్రన్స్ ఎగ్జామ్ క్రాక్ చేయడం డిఫికల్ట్ కాదు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో హార్డ్ వర్క్ ఎలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ. మనలో అందరికీ కూడా మన దగ్గర ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. ఎటువంటి స్ట్రాటజీ మనకు కావాలి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చి ఏదో ఒక టాపిక్, పర్సంటేజ్ అనే ఒక టాపిక్ తీసుకున్నాను, ఈవేళ మీరు 100 క్వశ్చన్స్ ఇచ్చారు, మేము సాల్వ్ చేసేస్తాం, గివ్ మీ అనదర్ 100 క్వశ్చన్స్, గివ్ మీ అనదర్ 200 క్వశ్చన్స్. యు ఆర్ సాల్వింగ్ 1000 ఆఫ్ క్వశ్చన్స్, దట్ డజంట్ మ్యాటర్. వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్, ఫస్ట్ థింగ్, డూ ఐ గెట్ ఎ బేసిక్ క్లారిటీ ఆర్ నాట్? డూ ఐ నో హౌ టు అప్లై దీస్ బేసిక్స్ ఫర్ ద అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్? కేస్ నెంబర్ 2. దీని తర్వాత యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రిలేటివ్ పర్ఫార్మెన్స్. రిలేటివ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే, ఈ క్లాట్ లాంటి ఎగ్జామ్స్ తీసుకుంటే ఈ కాంపిటీషన్లో అన్ని ప్లేసెస్లోని ఈక్వల్ షేరింగ్ ఉండదు. ఈ హయ్యెస్ట్ కాంపిటీషన్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి వస్తుంది. మనకు బెంగళూరులో ఎక్కువ మంది ఉంటారు, ఢిల్లీలో ఎక్కువ మంది ఉంటారు, బాంబేలో ఎక్కువ మంది ఉంటారు. వేరాస్ టైర్ 2, టైర్ 3 టౌన్స్ తీసుకుంటే అక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ లా రాసేటువంటి స్టూడెంట్స్ చాలా తక్కువ ఉంటుంది. సో మీరు చాలామంది స్టూడెంట్స్ అనుకునేది ఏంటంటే, నేను బుక్స్ చదివేసాక స్ట్రైట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోతాను, నేను తీసుకుంటాను. దట్స్ నాట్ సఫిషియంట్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ చదివినాక, ప్రాక్టీస్ చేసినాక మీరు మాక్ టెస్ట్ తీసుకోవాలి. ఆ మాక్ టెస్ట్ విల్ టీచ్ యూ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ యూ నీడ్ టు అటెంప్ట్. ఆ మాక్ టెస్ట్ విల్ టీచ్ యూ హౌ టు మేనేజ్ యువర్ స్ట్రెస్. ఆ మాక్ టెస్ట్ విల్ టీచ్ యూ హౌ మెనీ క్వశ్చన్స్ డూ యూ నీడ్ టు అటెంప్ట్ టు రీచ్ యువర్ టార్గెట్. A mock test will teach you right time management for sections. Last but not the least, your relative performance compared to others. అందువల్ల ఈ కోచింగ్ సెంటర్లో మేము చేసేది ఏంటంటే, స్టూడెంట్కి బేసిక్ క్లాసెస్ చెప్పినాక, rather than using a coaching center, you use the word, we create a platform. ఇవాళ హైదరాబాద్లో మా దగ్గర తీసుకున్నటువంటి వాళ్ళకి, మాకు బెంగళూరులో సెంటర్ ఉంది, బెంగళూరులో మా దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్కి, మాకు ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడ కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ని మీ అందరినీ కనెక్ట్ చేస్తాం, మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. సో వెన్ యూ టేక్ అవర్ మాక్ టెస్ట్ హియర్, సో ఇఫ్ యూ ఆర్ గెటింగ్ ఇన్ వెర్బల్ ఎబిలిటీ అవుట్ ఆఫ్ 24 క్వశ్చన్స్, సమ్ 22 హియర్, ఇఫ్ యూ ఆర్ వెరీ హ్యాపీ, దెర్ ఇస్ అనదర్ స్టూడెంట్ హూ ఇస్ గెటింగ్ 24 అవుట్ ఆఫ్ 24. లీగల్ రీజనింగ్ అనే ఏరియాలో నాకు 24 వచ్చింది, దెర్ ఇస్ అనదర్ స్టూడెంట్ హూ ఇస్ గెటింగ్ 28 అవుట్ ఆఫ్ దట్ వన్ హియర్. So I should understand where I am lagging, how is my score versus the topper score in the same section here. ఇటువంటి పర్ఫార్మెన్స్ని ఎప్పటికప్పుడు నేను మెజర్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ హౌ మాక్ టెస్ట్ విల్ హెల్ప్ యూ అలాట్. టేక్ మాక్ టెస్ట్ హియర్, డెవలప్ యువర్ ఓన్ స్ట్రాటజీ, ఆటోమేటికలీ ఎంట్రన్స్ ఎగ్జామ్ విల్ బికమ్ మచ్ ఈజియర్ ఫర్ యూ. థ్యాంక్ యూ, and I hope you like this video.
we'll continue with the next series. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.